మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు గడ్డపై పుట్టిన సింహం ఎర్ర సత్యంను అగ్రవర్ణ కులాలే మట్టుపెట్టాయని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లా వాసులైన డీకే అరుణ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తమ స్వలాభం కోసం ఎన్ని పార్టీలైనా మారతారని అన్నారు. తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు అనే దమ్ముంది కానీ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దనే దమ్ముందా అని ప్రశ్నించారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు తమాషా ప్రకారం పదవులు కావాలని తెలిపారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి ఉద్యమం చేయలేదన్నారు. తనకు ఎన్ని డబ్బులు ఆశ చూపించినప్పటికీ దేనికి లొంగకుండా బీసీ నినాదం కోసం కొట్లాడుతున్నానని పేర్కొన్నారు. జనాభాలో 8% ఉన్న మీరు మమ్మల్ని పాలిస్తే 2 కోట్ల జనాభా ఉన్న బీసీలు ఎలాంటి పరిపాలన చేయాలో చేసి చూపిస్తామని దుయ్యబట్టారు. పాలమూరు బీసీలు ఎర్ర సత్యమన్న, పండుగ సాయన్న వారసులమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 15 మంది బీసీ నాయకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలని సూచించారు. అందుకే ఈ జీతగాళ్ళను తీసేసి మన వ్యవసాయం మనం చేసుకుందాం. మన వ్యవసాయం మనం చేసుకొని రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు ముఖ్యమంత్రులుగా మన బీసీలు 10 మంది మంత్రులు కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందా అసెంబ్లీలో. ఈ పాలమూరు కాడ ఉన్నటువంటి బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా, పోయి చూసినా పోయి వస్తారు. అక్కడ పోయి అసెంబ్లీ కాడికి పోయినా పోయి సీట్లు ఆడున్నాయో చూసుకోవాలి. పోయినా ఖాళీ అనుకుంటారు. మీ ఆజ్ఞ ఉన్నాయి, పోయాక పోయి చూసుకొచ్చుకోరు. ఒకసారి పోయి యాని పోవాలి, వస్తాయి మీరే గేట్లు గేట్ మూసేం చేసుకో. మనం ఇంకా గేట్ మూయమా మళ్ళా ఈ కోర్టుకు వస్తే. అందుకోసమే మీరేం అధైర్యపడకండి. మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఇలా తెగించి కొట్లాడి పరిగేసి నిలబడ్డా. నేను దేనికి డబ్బులకు ఇంకో దానికి లొంగిపోకుండా నాకు నా బీసీలకే వాటా దక్కాలి, నా బీసీ బిడ్డల బతుకులు మారాలని చేయాల ప్రజాక్షేత్రంలో నిలబడ్డా. మీరందరూ కూడా ఇలా మా బిడ్డ మా కోసం కొట్లాడుతున్నాడని చెప్పి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బీసీ వాదాన్ని బలపరిచి మేమంతా ఒకటేనటువంటి, మాకు పార్టీలు కాదు, మా యుద్ధం బీఫామ్లకు బీసీలకు మధ్య యుద్ధం. ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. మీ తాను బీఫామ్ ఉండొచ్చు కానీ మా తాను ఓట్లున్నాయి, మా తాను ఓట్లున్నాయి. అందుకే ఈ బీసీల నినాదం వాటా దక్కాలి, మనకి ఆత్మగౌరవం, అధికారం, ఇస్సా ఇజ్జత్ హుకుమత్. బీసీల నినాదం ఏంది? ఇస్సా ఇజ్జత్ హుకుమత్, ఇస్సా ఇజ్జత్ హుకుమత్, ఇస్సా ఇజ్జత్ హుకుమత్. ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటము. ఇది మన తల్లి మీద కొట్లాడకపోతే అన్నదమ్ములం అంతా ఎట్లా ఒకటైతే పోయాలి. అన్ని కులాలను కూడా మన బీసీలంతా ఒకటి కావాలి. మన సోదరులు ఎంబీసీ కులాలను కూడా కడుపులో పెట్టుకొని పోవాలి. కనీసం 15 మంది ఎంబీసీ బిడ్డలు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అలాగే వాళ్ళ తమాషా ప్రకారం వాళ్ళకు బడ్జెట్ కేటాయించాలి. ఇది బీసీ బిడ్డలుగా మనం అందరం బాధ్యత తీసుకోవాల్సినటువంటి రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పాలమూరులో బీసీ యువత చాలా మంది ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీని మొత్తం అన్ని జిల్లాల్లో ఫామ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో కూడా బీసీ జేఏసీ కమిటీని ఫామ్ చేయబోతా ఉన్నాం. వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని సూర్యరావు దీన్ని ఫాలో చేసి అతి త్వరగా ఈ జిల్లా కమిటీని పూర్తి చేయాల్సిందిగా మీకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ యువత ఎందుకు తయారు కావాలి, బీసీ టీచర్ ఎందుకు తయారు కావాలి, బీసీ ఉద్యోగి
విశాల్ గారికి, శివన్న గారికి, పురుషోత్తం గారికి, రాజు గారికి, లలితక్క గారికి, అలాగే పురుషోత్తం రజక సంఘం గారికి, మల్లేశం గారికి, దుర్గేష్ గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి, విజయ్ కుమార్ గారికి, రిటైర్డ్ డిఓ గారు చాలా అద్భుతంగా మాట్లాడినారు. అలాగే వెంకటరామన్ గారికి,